మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మాస్టర్కి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్. యాన్యువల్ డే అనగానే సంవత్సరం గడిచిపోయింది, ఎలా గడిచిపోయిందో మనకే తెలియదు. యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది స్వీట్లు తినడానికో, లేకపోతే మిక్చర్ తినడానికో, చాక్లెట్ తినడానికో, లేకపోతే డ్యాన్స్ వేయడానికో కాదు. దాని ఉద్దేశం ఒకసారిగా మనం సంవత్సరం మొత్తం జరిగిందని ఒకసారి నెమరు వేసుకొని ఎనాలిసిస్ చేసుకొని ఎలా చేసాము, ఇంకా ఎలా చేస్తుంటే బాగుండేది అని ఒకసారి మనం రీకాల్ చేసుకొని మనం బెటర్ అవుట్కమ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఇవ్వాలి అనేది ఒక ఇండికేషన్గా మనం ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటాము. ఇంకోటి ఏంటంటే మన పాఠశాల పెద్ద క్లాస్, 5th క్లాస్ కాబట్టి 5th క్లాస్ పిల్లలు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆఖరిసారిగా కొన్ని బుద్ధులు, శుద్ధులు లాంటివి చెప్పి పంపించడం అనమాట హై స్కూల్కి. దాని ఉద్దేశం కూడా ఈ యాన్యువల్ డే తాలూకు ఉద్దేశం. అయితే మీ అందరికీ తెలుసు, మేము మొన్న జూన్లో ఈ స్కూల్కి వచ్చే ముందరం కొత్త వాళ్ళమే, స్టాఫ్ అందరూ కూడా. మన స్కూల్లో ఈ ఇయర్ మొత్తం కూడా 100% సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ అయింది. టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 100% రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ఒక్క సందర్భంలో మాత్రమే 100% రిజల్ట్ వస్తుంది. 100% రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాం. ఒకటి టీమ్ లీడర్ మంచి వ్యక్తి ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి. రెండోది ఆ టీంలో ఉన్న సభ్యులందరూ కూడా కోఆపరేషన్తో ఉండాలి, ఒకరికొకరు సహాయం అందించుకోవాలి. అలా ఉన్నప్పుడు 100% వస్తుంది. అంటే మన స్కూల్ 100% వచ్చిందంటే ఈ 2 ఆస్పెక్ట్స్ మన స్కూల్లో ఉన్నాయి. కాబట్టి మనకి మంచి హెచ్ఎం గారు దొరికారు, కోఆపరేట్ చేస్తారు. మనకి కమిట్మెంట్తో ఉన్నటువంటి హెచ్ఎం గారు మన స్కూల్ జెపీ స్కూల్కి రావడం మీరు చేసుకున్న అదృష్టం, ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం. ఎలాగైనా స్కూల్ని మనం డెవలప్ చేయాలి. ఈ ఎరుకులపేటలో ఉన్నటువంటి పిల్లలకి మన తాలూకా సర్వీస్ మొత్తాన్ని అందించాలి. వాళ్ళని ఎలాగైనా సరే ప్రయోజకులు చేయాలి. స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి అవుట్పుట్తో వెళ్ళాలని మొదటి నుంచి కూడా సార్ అదే మైండ్ సెట్ ఉన్నారు, అదే కమిట్మెంట్తో ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రతిరోజు మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎనాలిసిస్ చేసుకుని ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మాకు సలహాలు ఇవ్వడం అన్నీ చేశారు. ఒక్కరోజు కూడా ఆయన విసిగి చెందలేదు. ప్రతిరోజు మీకు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉండేవారు. ఎంత ఓపిక, ఎంత కమిట్మెంట్ ఉంటేనే అది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీరు మాకు హెచ్ఎం గారు రావడం నిజంగా చాలా చూసుకుంటారు. ఎందుకంటే మేము ఏదైనా చేయాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా టీం లీడర్ సహకారం ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. అది మాకు 100% లభించింది. రెండోది ఏంటంటే స్టాఫ్ అందరూ కూడా కలిసిపోయి పనిచేయడం, టీం వర్క్గా చేయడం. ఏ ఒక్కరు సపరేట్గా కూర్చొని అతని పని అతను చేసుకుని మిగతా పని చేసుకున్నా సరే ఎక్కడో దగ్గర అడ్డీలు అనేది వస్తుంది. అంటే మనం అనుకునేది సాధించలేము. కాబట్టి నా సహచర ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మీ దగ్గరికి వద్దాం. మేము మొదట నుంచి కూడా మిమ్మల్ని మీరు గమనించింది ఏంటంటే మీరు చాలా యాక్టివ్, ఐక్యూ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఎరుకులపేటలో పిల్లలు చదువులు రావు, వాళ్ళకి వెనకబడి ఉంటారు అనేది సొంత తప్పది. ఇఫ్ యు ఆర్ నర్చర్డ్ ప్రాపర్లీ డెఫినెట్గా అనుకుని సాధించవచ్చు. మిమ్మల్ని బాగా తీర్చిదిద్దగలిగితే మీ ఐక్యూ లెవెల్స్ ఏంటో అప్పుడు బయటపడతాయి. ఒకవేళ మిమ్మల్ని తీర్చిదిద్దలేకపోయామనుకోండి, మీకు సరైనటువంటి ఇన్పుట్ మేము ఇవ్వలేకపోయామనుకోండి, అది మా తప్పు అవుతుంది. ఆ తప్పు మేము చేయలేము. మేమందరం కూడా చక్కగా మీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చాము. దాని రిజల్ట్ అయితే మాత్రం మాకు బాగా కనిపించింది ఇంత తక్కువ టైంలో. ఒక 5th క్లాస్ వాళ్ళకి మరొక 4 నెలలు 5 నెలలు మా దగ్గర ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంది తప్ప మిగతా క్లాసులన్నీ కూడా హ్యాపీగానే ఉన్నాము. బట్ ఏదైనప్పటికీ కూడా మీ లెవెల్ ఏదైతే ఉందో మేము వచ్చినప్పుడు ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళాం. మా ప్రయత్నం మేము చేసాం, సక్సెస్ అయ్యాం. అది మీరు అందరూ కూడా జాగ్రత్త దాన్ని కొనసాగించాలి. అఫ్ కోర్స్ మిగతా క్లాస్ వాళ్ళు ఇక్కడే ఉంటారు నెక్స్ట్ ఇయర్. 5th క్లాస్ వాళ్ళు అయితే మాత్రం హై స్కూల్కి వెళ్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏంటంటే ఇక్కడ చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకోండి. చదువు ఏ స్కూల్లో ఉన్నా సరే మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే 90% మీరే కారణం అవుతారు, 10% స్కూల్ టీచర్లు కారణం అవుతారు. మీకు చదువుకోవాలనే తపనేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీలో చదువుకోవాలనే తపనుంటే మీరే టీచర్ని అప్రోచ్ అవుతారు, టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. 5th క్లాస్ పిల్లలు మీకే చెప్తున్నాను, ఏ హై స్కూల్కి వెళ్ళా సరే. ఇంకోటి ఏంటంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మీరు బాగా చదివినట్లయితే
మీ లైఫ్ బాగుంటుంది. లేదంటే మీ అమ్మ నాన్న అక్కడ ఎంత కష్టపడతారో మాకు తెలుసు. మేము వాటర్ డ్రైవ్లోకి వచ్చేటప్పుడు, లేదంటే మీ పేరెంట్స్ని కలవడానికి వచ్చేటప్పుడు మీరు ఆబ్సెంట్ అయ్యారు, ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో తెలుసుకోవడానికి వచ్చేటప్పుడు మేము చూసాము. మీ పేరెంట్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలుసు. కాబట్టి మీరు బాగా కష్టపడి చదివి మంచి ప్రయోజకులు అయితే మీ అమ్మా నాన్నలు కూడా మీరు బాగా చూసుకోగలుగుతారు. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టే. అలా చెయ్యాలి అంటే మీరు 2 విషయాలు తెలుసుకోండి. ఒకటి, మంచి స్నేహం చేయండి. కష్టపడి చదివే వాళ్ళు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. టైం వేస్ట్ చేసేసి అలాగ అటు ఇటు టైం పాస్ చేద్దామనే వాళ్ళతో దయచేసి మీరు జట్టు కట్టండి. అయితే ఇంట్లోనే ఉండండి, చదువుకోండి, లేదా మంచి స్నేహితులతో కలిసిమెలిసి తిరగండి. ఆ 2 చేయండి. ఆ 2 చేస్తే మీకు ఎలాంటి హద్దులు రాదు. బాగా కష్టపడి చదువుకోండి. లేకపోతే మాకు ఎందుకు మొదలెట్టానో తెలియదు. అక్కడ అన్ని సంవత్సరాలు పని చేశాం కానీ వీడియో తీయాలని ఆలోచన రాలేదు. మన దిలీప్ గారి మహిమో లేకపోతే జిఎఫ్ఎల్ మహిమో తెలియదు, కానీ ఆ వీడియోలు ఎంత హెల్ప్ అయ్యాయంటే రోజు నేను ఆ వీడియోలు ఇంటికి రోజు చూసుకుంటాను. ఆ వీడియోలు చూసుకొని అనలైజ్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా చెప్పుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ నేను ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, ఈ టాస్క్ ఇచ్చుంటే బాగుంటుంది కదా అంటే నాలో ఇంప్రూవ్మెంట్ కూడా ఆ వీడియోలు ఉపయోగపడ్డాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా వీడియోలు చూడండి, రెగ్యులర్గా చూసిన వీడియోలు చూడండి. మీకు నేను ఇక్కడ ఇలా చెప్పాను కదా, ఇలా చెప్తే బాగున్నాను, ఇక్కడ ఇక్కడ ఈ సెంటెన్స్ ఇలా చెప్తే బాగున్నాను, ఇంకా నేను బెటర్గా నేర్చుకుని ఉండాల్సిందే అని మీరు కూడా అనలైజ్ చేసుకుంటే మీరు ఎంత వేగంగా అభివృద్ధి చెందారో మీకు తెలియదు. అదొక రిఫరెన్స్ అనమాట. మీకు వీడియోలన్నీ కూడా ఒక రిఫరెన్స్. ఎడ్యుకేషన్ సంబంధించి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి మనం స్పెషల్గా టైం కేటాయించలేదు, మన చదువు డిస్టర్బ్ అవ్వలేదు. మీరు ప్రెజెంట్ చేసిందో అలా వీడియో తీసేవాళ్ళం అంతే. జస్ట్ మీరు ఏదైతే ప్రెజెంట్ చేశారో దాన్ని వీడియో తీసి పెట్టేసాం. మీకు ఇది ఫర్దర్గా మీరు ప్రతి క్లాస్లోకి వెళ్ళేప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు 7వ క్లాస్కి 8వ క్లాస్కి వెళ్ళారు. 5th క్లాస్లో వీడియో చూసుకోండి. నేను అప్పుడు ఇంగ్లీష్ ఇలా మాట్లాడానా, అయ్యో నేను చాలా చిన్న చిన్న పదాలు చిన్నపిల్లలు మాట్లాడేసారు ఏంటి మీలో మీరే ఒకసారి ఆలోచించుకుంటారు, సరదాగా నవ్వుకుంటారు కూడా. ఆ ఉద్దేశంతో మీ యాక్టివిటీ సంబంధించి వీడియో చేయడం జరిగింది. అలాగే మిగతా ఖాళీ టైంలో మిగతా మూమెంట్స్, మీ కంప్లైంట్లు కూడా పెట్టాం. మీరు పెద్ద ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక మెమరీస్ లా ఉంటాయండి, ఒక స్వీట్ మెమరీస్ లా ఉంటాయి. నేను 1వ తరగతిలో ఉండేటప్పుడు నేను ఇలా అబద్ధం చెప్పాను, సార్ దొరికిపోయినా. మా ఇద్దరు 1వ తరగతిలో కంప్లైంట్ ఇలా చూస్తే ఇంత ఫన్నీగా ఉందా అని ఒక ఫన్నీ మూమెంట్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి మీరు పెద్ద అయిన తర్వాత వీడియో చూసుకుంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు మీరు. ఆ 2 ఆస్పెక్ట్స్ అనమాట. ఈ 2 ఉద్దేశంతోనే ఆ వీడియోలన్నీ తీసాం. సెల్ ఫోన్లో వీడియోలు ఉంటే మరి స్టోరేజ్ ఎక్కువైపోతుంది, యూట్యూబ్లో పడేసాం. యూట్యూబ్లో పెడతాం అనుకోండి, యూట్యూబ్ ఉంటుంది కానీ వీడియోలు ఉంటాయి. మీరు ముసలు అయిపోయినా సరే మీ వీడియోలు మీరు చూసుకోవచ్చు. ఆ 2 కారణాలతో వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మిగతా క్లాసులకి ఇంకా చాలా మంచి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చేద్దాము. మన స్కూల్ని టాప్ మోస్ట్లో నిలబెడదాం. మీ అందరూ కోఆపరేట్ చేస్తే నిలబడదామా? 5th క్లాస్కి వెళ్ళదు. మీరు హై స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇందాక మాస్టర్ అన్నారు అక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు బాబా అన్నారు తప్ప ఏ స్కూల్ నుంచి వచ్చారు నువ్వా అని అనుకోవడం. రెండింటికి చూడు డైలాగ్ ఒకటి మాడ్యులేషన్ తేడా ఉంది. అంటే అక్కడ మీరు ఎంత గౌరవంగా ఉండాలంటే మన స్కూల్ పేరు నిలబెట్టాలి. పద్ధతికి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ మీలో ఉంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అయిపోతారు. అర్థమవుతుందా? ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు 5th క్లాస్కి 6th క్లాస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే స్కూల్కి రండి. ఏమైనా సూచనలు సలహాలు కావాలన్నా, మీకు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే అసిస్టెంట్స్ కావాలనుకుంటే మా స్కూల్కి వచ్చి మా టీచర్లు కలవండి. ఈ స్కూల్కి మనకు పని లేదు అయిపోయిందని అనుకోకండి, వస్తూ ఉండండి. సరేనా? ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ కూడా లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులకి, పిల్లలకి, ముఖ్యంగా యాంకర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.